సినీ రంగం అనేది ఒక మాయా ప్రపంచం. ఇక్కడ కనిపించే వెలుగుల వెనుక ఎన్నో చీకటి కోణాలు, గుండెల్ని పిండేసే విషాదాలు దాగి ఉంటాయి. ఎంతో మంది యువతీ యువకులు తమ కళల్లో వేలాది కళలను నింపుకొని నటనపై ఉన్న ఆసక్తితో ఈ రంగుల ప్రపంచంలోకి అడుగు పెడుతుంటారు. తమ ప్రతిభతో ప్రేక్షకులను అలరించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కలలు కూడా కంటుంటారు. అలా తన నిష్కల్మషమైన నటనతో, అమాయకత్వంతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటి భార్గవి. కానీ అన్ఫార్చునేట్లీ ఆమె జీవితం అర్ధాంతరంగా విషాదవంతమయ్యింది. నేచురల్ స్టార్ నాని, కలర్ స్వాతి జంటగా దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అష్టాచమ్మ ఈ మూవీ 2008లో రిలీజ్ అయ్యింది. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఈ చిత్రంలో నానికి చెల్లెల్గా శ్రీనివాస్ సరసన రెండో హీరోయిన్ పాత్రలో భార్గవి నటించింది. పల్లెటూరి అమాయకత్వం, పెంకితనం కలగలిసిన ఆ పాత్రలో ఆమె కనబర్చిన నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. టాలీవుడ్ కు ఓ చక్కటి తెలుగు అమ్మాయి దొరికిందని, ఆమె భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా ఉండబోతుందని సినీ పరిశ్రమ భావించింది. కానీ విధి ఆమెపై పగబట్టిందనే చెప్పాలి. కెరియర్ ఊపందుకుంటున్న సమయంలోనే ఆమె జీవిత ప్రయాణం ఒక్కసారిగా ముగిసిపోయింది. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాకు చెందిన భార్గవికి చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఎక్కువ. 2006లో వైవిఎస్ చౌదరి గారి దర్శకత్వంలో రామ్, ఇలియానా హీరోయిన్లుగా నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం దేవదాసు ద్వారా ఆమె వెండితెరకు పరిచయం అయ్యింది. ఆ సినిమాలో చిన్న పాత్రలో మాత్రమే కనిపించినప్పటికీ ఆ నటనలోని సహజత్వం అందరినీ ఆకట్టుకుంది. కేవలం వెండితెరకి పరిమితం కాకుండా బుల్లితెరపై కూడా భార్గవి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మా ఊరి వంట, అమ్మమ్మ.com, అమృతం వంటి పాపులర్ టీవీ కార్యక్రమాలు, సీరియల్స్ లో నటించి తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యిందనే చెప్పాలి. దీంతో పాటు వెండితెరపై వరుస అవకాశాలు అందుకుంటూ అన్నవరం, హాలిడేస్, అంజనీపుత్రుడు, మిస్టర్ మేధావి, పాండురంగడు, అత్తిలి సత్తిబాబు వంటి పలు చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి మెప్పించింది. అయితే అష్టాచమ్మ సినిమా ఘన విజయం సాధించడంతో భార్గవి కెరియర్ కు ఇక తిరుగుండదని అందరూ భావించారు. కానీ సినిమా రంగంలో ఎదుగుతూ ఎన్నో ఉన్నత ఆశయాలతో ముందుకు సాగుతున్న భార్గవి ఊహించని రీతిలో అనుమానాస్పద పరిస్థితిలో కన్నుమూయడం ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. 2008 డిసెంబర్ 16న హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లో ఉన్న తన నివాసంలో భార్గవి డెడ్ బాడీ లభ్యమైంది. ఆమెతో పాటు ప్రవీణ్ అనే వ్యక్తి డెడ్ బాడీ కూడా అదే గదిలో కనిపించడం అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారింది. పోలీసుల దర్యాప్తులో పలు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. భార్గవి, ప్రవీణ్ ఇద్దరు గతంలో ప్రేమించుకొని రహస్యంగా వివాహం చేసుకున్నారని, అయితే కొంతకాలానికి వారి మధ్య తీవ్ర మనస్పర్ధలు తలెత్తాయని కూడా తేలింది. భార్గవి నటిగా గ్రో అవుతున్న సమయంలో ప్రవీణ్ తట్టుకోలేక తీవ్రమైన అనుమానాలతో ఆమెను హత్య చేశాడని, అనంతరం తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు నిర్ధారించారు. ఒక మంచి నటిగా ఇండస్ట్రీలో ఎంతో ఉన్నత స్థాయికి చేరుకోవాల్సిన భార్గవి తాను నమ్మిన వ్యక్తి చేతిలోనే మోసపోయి చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోవడం నిజంగా ఒక తీరని విషాదం. ఆమె భౌతికంగా మన మధ్య లేకపోయినా అష్టాచమ్మ సినిమా బుల్లితెరపై ప్రసారమైనప్పుడల్లా ఆ క్యూట్ అమ్మాయిని చూసి తెలుగు ప్రేక్షకుల కళ్ళు నేటికి తడిసిపోతూనే ఉంటాయి. ఇది నటి భార్గవి జీవితంలోని విషాదగాథ.